ఇంకోటి కంపెనీ అనేది లోకల్ కాదు కదా. ఇప్పుడు మనం ఇదేమన్నా 100% రిజర్వేషన్ ఉండే వ్యవహారమా కాదు కదా. వాడు దేశంలో ఎక్కడున్న నిపుణులైనా తెచ్చుకుంటాడు, ప్రపంచంలో ఎక్కడున్న వాళ్ళైనా తెచ్చుకుంటాడు. ఇవి జరుగుతాయి. కాకపోతే ఏంటంటే భూ సమీకరణప్పుడు, భూ సేకరణప్పుడు మీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు వస్తాయి కదా, మీ జీవితాలు కూడా బాగుపడిపోతాయి కదా. ఇది ఒక దంపుడు ఉపన్యాసం, అంతమించి ఏముండదు. అది దాన్ని బేస్ చేసుకుంటూ నిన్న అక్కడ నేను చూసింది ఏంటంటే పేపర్లో చదివిన దాని ప్రకారం ఒకళ్ళకి 15,000 ఇస్తున్నారు, ఒకళ్ళకి 30,000 ఇస్తున్నారు అని చెప్పి అందరికీ యూనిఫామ్గా జీతం ఇవ్వాలట. ఇది ఎక్కడ విచిత్రమైనటువంటి ఉద్యమం నాకు అర్థం కాదు. ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు దాంట్లో ప్రధానమంత్రికి ఎంపీకి ఇద్దరికి ఒకే జీతం, ఎమ్మెల్యేకి అట్లాగా. అంటే ఏదో ఒక కారణం చూపెట్టారు అంతే. వాస్తవంగా కడప జిల్లాలో కాబట్టి పెద్దగా ఇంతవరకు ధైర్యం చేసేవాళ్ళు కాదు జగన్ వాళ్ళ మీద. మేబీ ఇప్పుడు ఏంటంటే లోకేష్ స్ట్రాంగ్గా తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే జగన్ ఆర్థిక మూలాలు ఎందుకు దెబ్బతీయని కట్టర్ కార్యకర్తలు అడుగుతున్నారు. ఇదివరకు మనల్ని అక్కడ కొట్టలేదా, ఇక్కడ కొట్టలేదా, అమరావతిలో దెబ్బేయలేదా, అండ్ ఏం చేయలేమో, మనం చేత కాదా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మనల్ని మర్చిపోతాడు, ఇట్లాంటి వాళ్ళు కామెంట్లు చేస్తున్నారు వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో. వాళ్ళని సంతృప్తి పరిచేటందుకు ఇప్పుడు ఆ జగన్ ఇంట్లో ఉన్న వాళ్ళని అందరినీ కేసులు పెట్టడమా, జగన్కి సంబంధించిన ఏదైతే పిఏలు పిఆర్ఓలతో సహా అందరి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా ఆ కట్టర్ కార్యకర్తల సంతృప్తి. ఏంటంటే జగన్ టైంలో వీళ్ళ శ్రీనివాస్ని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ చుట్టూతో ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్